పాండిచ్చేరికి ఇట్లా వెళ్ళిపోవాలి. ఇక్కడైతే స్విమ్మింగ్ అయితే అలౌ లేదు. ఈ రోడ్లో వెహికల్స్ అవి ఏమీ అలౌ లేదు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం మహాబలిపురం నుంచి పాండిచ్చేరి అయితే వెళ్తున్నాము. అట్ ప్రెజెంట్ మహాబలిపురం టౌన్ నుంచి ఇక్కడ హైవేకి వెళ్తున్నాము. ఒక 2 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది. ఆ హైవేకి వెళ్తే మనకి బస్సెస్ దొరుకుతాయి అనమాట, పాండిచ్చేరి వెళ్ళే బస్సెస్. సో అక్కడికి వెళ్ళి మనం బస్సు ఎక్కి పాండిచ్చేరి వెళ్ళిపోవాలి. పాండిచ్చేరి ఇక్కడ నుంచి ఒక 90 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మేబీ ఒక 3-4 అవర్స్ తీసుకోవచ్చు బస్సులో. అటు రైట్ వెళ్తే మహాబలిపురం, అక్కడి నుంచి మనం వచ్చింది. పాండిచ్చేరికి ఇట్లా వెళ్ళిపోవాలి. ఫైనల్గా మనమైతే వెయిట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్కి బస్ అయితే వచ్చేసింది. పాండిచ్చేరికి వెళ్ళిపోవడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉందన్నమాట. చాలా ఇయర్స్ తర్వాత అయితే పాండిచ్చేరి వెళ్తున్నాం మళ్ళీ. సో ఇది లగ్జరీ బస్ అనుకుంటా, ఆర్డినరీ బస్సు, లగ్జరీ బస్సు ఇట్లా తేడాలు ఉన్నాయి. ఏదో ఒకటి మనమైతే ఇప్పుడైతే పాండిచ్చేరి వెళ్ళిపోయి అక్కడ ప్లేస్ అన్ని చూసేద్దాము. ఈచ్ పర్సన్కి టికెట్ వచ్చేసి 91 రూపీస్ పడింది. ఇక్కడ 182 అని ఉంది కదా, అంటే ఇది 2 పర్సన్స్ అనమాట. జస్ట్ ఇప్పుడే పాండిచ్చేరికి అయితే వచ్చేసాము. 1:30కి మనం మహాబలిపురంలో బస్ ఎక్కి ఇప్పుడు 2 అవర్స్ అంటే 3:30కి అయితే 3:30 అయింది ఇక్కడ రీచ్ అయ్యేసరికి. నేనైతే హోటల్ బుక్ చేశాను. ఇప్పుడు ఆ హోటల్కి ఒక 500 మీటర్స్ ఉంది. సో హోటల్కి అయితే వాక్ చేస్తున్నాం. వెళ్ళిన తర్వాత చూపిస్తా హోటల్. లిక్కర్ స్టోర్స్ అయితే ఫుల్గా ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ఇది యూనియన్ టెరిటరీ కదా, ఫుల్ తక్కువ ఉంటాయి అన్నమాట రేట్లు. మనం బస్సు దిగిన తర్వాత అలా నడుచుకుంటూ వచ్చి మన హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. హోటల్లో 2 నైట్స్ అనమాట. రూమ్ చాలా బాగుంది. రూమ్ చూపిస్తా ఒకసారి చూడండి, తర్వాత మీకు ప్రైస్ చెప్తా. బాగుంది. బెడ్, కబోర్డ్, ఏసీ రూము, వాష్రూమ్ అన్నీ బాగానే ఉన్నాయి. సో ఇది మన రూమ్. సో పర్ డే 950 రూపీస్ పడింది. అంటే మనకి 2 రోజులు కలిపి 1900 పడింది. 2 నైట్స్ అనమాట. అక్కడ మహాబలిపురంలో ఉన్న రూమ్ కంటే 100% బెటర్. సో అలా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మేమైతే బయలుదేరిపోయాము. ఇక్కడ వైట్ టౌన్, రాక్ బీచ్ అవి ఉన్నాయంట. అవి చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనకు ఆకలి అవుతుంది కదా, ఫస్ట్ మనం టిఫిన్ చేద్దాం. ఇక్కడ రోడ్ సైడ్ టిఫిన్ అయితే చేస్తున్నాము. అగోండి ప్లేట్ ఇడ్లీ అండ్ వడ. ఇది ఎంత అనుకున్నారు? జస్ట్ 30 రూపాయలు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుందన్నమాట టేస్ట్. అలా టిఫిన్ తినేసి మేమైతే షేర్ ఆటో ఎక్కేసాము బీచ్కి వెళ్ళడానికి. జస్ట్ ఎంత తీసుకున్నాడు అనుకున్నారు? జస్ట్ 10 రూపాయలే తీసుకున్నాడు మనిషికి. షేర్ ఆటో బాగుంది ఇదేదో. ఎందుకు ఊబర్లో అని చెప్పి మేమైతే షేర్ ఆటో ట్రై చేద్దామని షేర్ ఆటో ఎక్కేసి బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఆటో దిగేసి అలా కొంచెం ముందుకైతే నడుస్తున్నాము. ఇక్కడ పాండిచ్చేరిలో బైక్స్ అవన్నీ రెంట్కి ఇస్తారంట. పర్ డే 400, 500, 2 అట్లుంటాయి. బట్ ఎందుకని చెప్పి మనం అయితే వాకింగ్ చేసుకుంటూ వచ్చేసామన్నమాట. లాస్ట్కి ఫైనల్గా బీచ్ దగ్గరికి వచ్చేసాము. ఈ రోడ్డు మొత్తం చూసారు కదా, అటుపక్క బీచ్ ఉంది, ఇక్కడ ఎంటీ ఉంది. ఎందుకంటే ఇది మార్నింగ్ కాబట్టి ఇంకెవరు జనాలు రాలేదు. సో చూసండి రాక్ బీచ్ ఎంత బాగుంది కదా. ఇటు మొత్తం సముద్రం ఉంది, అటు మొత్తం కన్స్ట్రక్షన్, అదంతా ఫ్రెంచ్ స్టైల్ కన్స్ట్రక్షన్ అంట. సో ఇక్కడ ఒక కూల్ బ్రీజ్ అయితే వస్తుంది మనకి. చల్లగా ఉంది కాబట్టి, ఎండ కూడా లేదు. ఇది నవంబర్ మంత్ కాబట్టి. సో ఇదంతా ఫ్రెంచ్ స్టైల్ కన్స్ట్రక్షన్ అంట, వైట్ టౌన్ అంటారు. మరి ఎవరు ఫ్రాన్స్కి వెళ్ళి ఉంటే అక్కడ కూడా కన్స్ట్రక్షన్ ఇలాగే ఉంటుందో లేదో కమెంట్లు అయితే మెన్షన్ చేయండి. నాకైతే అంత ఐడియా లేదు. మనం జస్ట్ ఇంటర్నెట్లో అక్కడ ఇక్కడ చూసి మాత్రమే చెప్తున్నాము. ఇదంతా ఫ్రెంచ్ స్టైల్. ఇక్కడ హోటల్స్ కానీ డిషెస్ కానీ అంతా ఫ్రెంచ్ స్టైల్లో ఉంటాయంట. సో ఇదన్నమాట రాక్ బీచ్. ఇక్కడైతే స్విమ్మింగ్ అయితే అలౌ లేదు. ఓన్లీ ఒక మంచి టైం పాస్ చేయడానికి, చిల్ అవ్వడానికి బాగుంటుంది రాక్ బీచ్. ఇదంతా ఫ్రెంచ్ స్టైల్ అనమాట. మనకు పాండిచ్చేరిలో మొత్తం బిల్డింగ్స్ కానీ, ఆ స్ట్రక్చర్ కానీ, లోపల ఫుడ్ కానీ అంతా ఫ్రెంచ్ స్టైల్లోనే ఉంది. ఈ రోడ్లో వెహికల్స్ అవి ఏమీ అలౌ లేదు. జస్ట్ సైట్ సీయింగ్ అనమాట, ఓన్లీ వాకింగ్. ఇటు పక్కనేమో రాక్ బీచ్, సముద్రం, అండ్ ఇదంతా ఫ్రెంచ్ స్టైల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్. అదే లేన్లో కొంచెం ముందుకు రాగానే ఇవ్వండి, ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ మణిమండపం అంట. ఈ గేట్ మాత్రం క్లోజ్ ఉంది, లోపల ఆయన విగ్రహం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరితో విగ్రహం ఉంది, మార్గస్ అని ఎవరితో, మరి అతను ఫ్రాన్స్ అతనో పోర్చుగీస్ అతనో తెలియదు. సో ఆయన విగ్రహం అయితే ఉంది ఇక్కడ. మరి అప్పట్లో ఏ ఎమ్మెల్యేనో కార్పొరేటర్ ఎవరో అయ్యుండొచ్చు. ఈ వెనకాల బిల్డింగ్స్ చూసారు కదా, ఎల్లో కలర్ ఉన్నాయి. ఇవి ఏంటనుకున్నారు? ఈ మ్యూజియం అనుకున్నారా? అస్సలు కదా, అవి పబ్లిక్ వాష్రూమ్స్ అనమాట. ఇది ఒక పార్క్ లాగా బాగుంది. సో అట్లా ముందుకెళ్తుంటే ఈ హోటల్ చూడండి, మొత్తం కన్స్ట్రక్షన్. బయట నుంచి కన్స్ట్రక్షన్ మాత్రం సూపర్గా ఉంది. మరి లోపల ఎట్టుంటుందో తెలియదు కానీ బయట నుంచి చాలా బాగుంది. సో వైట్ టౌన్ అనగానే కలర్ఫుల్ బిల్డింగ్స్ కనిపిస్తాయి. పింక్, రెడ్, ఎల్లో ఈ బిల్డింగ్స్ చూసారు కదా.
అండ్ ఇక్కడ చూడండి పార్కులలో చాలా మెమోరియల్ గుర్తులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ వార్ మెమోరియల్స్ అనమాట. అప్పట్లో వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ మరి ఏదో మరి అన్ని మెమోరియల్స్ బాగానే ఉన్నాయి. దగ్గరికి అయితే వెళ్ళలేకున్నాము, క్లోజ్ ఉంది. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు రాగానే గాంధీ విగ్రహం, మన గాంధీ తాత చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. వీడియోలో చిన్నగా కనిపిస్తుండొచ్చు. అలా ముందుకు రాగానే మమ్మల్ని అయితే పోలీసులు పట్టుకున్నారు. ఆగండి పోలీసులు పట్టుకున్నారా అంటే నా చేతిలో ఆ చిన్న గోప్రో క్యామ్ చూసి భలే ఉంది కెమెరా అని చెప్పి అగోని చూడండి అతన్నే వీడియో తీసుకుంటున్నారు. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయిందనమాట. సో ఎట్లుంటుంది గోప్రో అది అని అడుగుతుంటే డీటెయిల్స్ చెప్తున్నా అనమాట. ఇక్కడ ముందుకు రాగానే ఓల్డ్ లైట్ హౌస్ అని ఉంది, బట్ మొత్తం క్లోజ్ ఉంది, గేట్ అవన్నీ క్లోజ్ ఉంది. లోపలికి అయితే వెళ్ళలేము, జస్ట్ దూరం నుంచి చూడాలి, ఫోటో వీడియో తీసుకోవాలి అంతే. అలా ఆ బీచ్ నుంచి కొంచెం ఎదురుగా రోడ్డుకి రాగానే ఇక్కడైతే ఒక పార్క్ ఉంది. ఈ పార్క్లో కూడా చాలా మెమోరియల్స్ ఏవేవో ఉన్నాయి అన్నమాట. సో కాసేపు అట్లా చల్లగా ఉంది కాబట్టి అలా కూర్చొని మళ్ళీ మనమైతే ఆ పక్కన ఇంకేం ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి వెళ్దాము. ఈ బిల్డింగ్ చూసారు ఎంత బాగుందో, ఒక ఎల్లో కలర్లో. ఇది యాక్చువల్గా హోటల్, లోపలికి అయితే వెళ్ళలేదు. సో లంచ్ టైం అయిపోయింది. డైలీ రైస్ ఏం తింటామా అని చెప్పి మనమైతే పరోటా ఆర్డర్ ఇచ్చాము. చూడండి 3 పరోటా కుర్మా ఇచ్చాడనమాట. ఆ ప్లేట్ ఎంత అనుకున్నారు, జస్ట్ 70 రూపీసే. టేస్ట్ కూడా బాగుంది. రోజు రైస్ తింటున్నాం కదా, ఈరోజు సంథింగ్ ఏదైనా వెరైటీ ట్రై చేద్దామని పరోటా తీసుకుందాం. ఇప్పుడు నేను గూగుల్లో చూశాను ఏం ప్లేస్కి వెళ్దామా అని చూస్తుంటే అరిక్కమేడు అని ఒక ప్లేస్ కనిపించింది. సో ఆ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో దారిలో నడుస్తుంటే ఒక పెద్ద చర్చ్ అయితే కనిపించింది, చాలా బాగుంది. వీడియోలో చిన్నగా కనిపిస్తుండొచ్చు, బట్ చాలా పెద్దగా ఉందన్నమాట. దగ్గరికి వెళ్ళంగానే పక్కనే గుడి కూడా ఉంది, పద్మనాభ స్వామి గుడి. క్లోజ్ ఉంది, ఎందుకంటే ఇది ఆఫ్టర్నూన్ కదా, అందుకనే క్లోజ్ ఉందన్నమాట. బట్ ఆ విగ్రహం చూసారా ముందు ఎంత పెద్దగా ఉందో. వెదర్కి ఆ గుడికి అన్నీ ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. అలా మేమైతే అరిక్కమేడు అనే ప్లేస్కి ఆటోలో అయితే బయలుదేరినాము. బస్సులో చూసాం కానీ ఏ బస్సు వెళ్తుందో అర్థం కాలేదు, అందుకనే ఆటో అతనితో మాట్లాడుకొని బయలుదేరిపోయినాం. ఆటోలో 350 చెప్పిండు కానీ 250 బేరం ఆడి వచ్చేసామన్నమాట. ఇటు పక్క మొత్తం మామిడి చెట్లు ఉంటాయి అనమాట. మనం అరిక్కమేడుకి వెళ్ళే దారి అనమాట ఇది. చూసారు కదా, మొత్తం ఒక పల్లెటూరులో ఊర్లో ఫీలింగ్ ఉంది. నిజంగా వర్షం పడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంది అంటే ఈ ప్లేస్లో ఏం లేదు. చూడండి, ఒక పడిపోయిన పాత బిల్డింగ్ అనమాట. ఇది ఎప్పటిదో కన్స్ట్రక్షన్ చేసి ఉందన్నమాట. అప్పట్లో పోర్చుగీసో మరి ఎవరో బ్రిటిషర్స్ ఎవరో జస్ట్ అట్లా కన్స్ట్రక్షన్ చేసి హాఫ్ పడిపోయింది కదా, అంతే. ఈ బిల్డింగ్కి మించి ఈ అరిక్కమేడు అనే ప్లేస్లో ఏం లేదు. అసలు ఎందుకు వచ్చామా అనుకున్నాము, వేస్ట్ అనమాట. ఇక్కడికి వచ్చి ఆటోకి డబ్బులు వేస్ట్ తప్ప ఏం లేదు. ఈ బిల్డింగ్ దగ్గర పోస్టర్లు కూడా రాస్తున్నాయి, డోంట్ టచ్ ద బిల్డింగ్ అని చెప్పి, ఎక్కడ పడిపోతాయా అని చెప్పి వాళ్ళు అట్లా పోస్టర్ కూడా పెట్టారనమాట. సో నా సజెషన్ ఏంటి అంటే ఈ అరిక్కమేడు అనే ప్లేస్కి రాకండి. బెస్ట్ వీడియోలో చూడండి, యూట్యూబ్లో చూడండి, కానీ వేస్ట్ అనమాట. ఇక్కడికి వచ్చి టైం వేస్ట్, వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు మీరు. బోటింగ్ కూడా ఉంది. ఈ నీళ్లు కూడా ఏం బాగాలేవు. బోటింగ్ అయితే చేపిస్తున్నారు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. జస్ట్ అట్లా తీసుకెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నీళ్ళల్లో తిప్పేసి మళ్ళీ దింపేస్తారు. ఇది కూడా ఏం పెద్ద వర్త్ అయితే అనిపించలేదు, ఎందుకంటే వాటర్ కూడా బాగాలేవు కాబట్టి వర్త్ అనిపించలేదు. బట్ ఒకవేళ మీరు వెళ్తే టైం పాస్ చేయడానికి చేయండి బోటింగ్ చూసారు కదా, ఇప్పుడే పర్ హెడ్ 400 అంట. వేస్ట్ అనిపించింది, ఏం లేదు. వాటర్ కూడా కంపు కొడుతున్నాయి, వాటర్ కూడా ఏం బాగాలేవు. సో జస్ట్ నాకు తెలిసి అలా తీసుకెళ్ళి మ్యాంగ్రూవ్ చెట్లు అవి ఉంటాయి చూపించి తీసుకొచ్చేస్తారు అంతే. అందుకని చెప్పి మేమైతే వెళ్ళలేదు. సో చూసారు కదా మన వీడియో, ఇది ఈరోజు వీడియో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.